ఓకే, ఇక్కడ వైర్ కనెక్షన్ వచ్చిందిరా. ఓకే, ఇక్కడ చూస్తే అప్రాక్సిమేట్లీ 50 దగ్గర నీకు రివర్స్లో ఉంది, అది 50, బట్ 50 దగ్గర నీకు ఒకటి వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఇది 90 + 30, అప్రాక్సిమేట్లీ 90-30 120 దగ్గర ఒకటి వచ్చింది. అది మళ్ళీ 50 ఇక్కడ 50 దగ్గర ఒకటి వచ్చింది. నువ్వు కొంచెం దూరం నుంచి చేరబో, ఎందుకంటే నాకు ఎక్కడ ఏరియా వచ్చింది, ఎన్నో చెక్క దగ్గర వచ్చింది అన్నమాట. సెకండ్ది నీకు అప్రాక్సిమేట్లీ 90 EF, ఇది 90 + 60 అంటే 150 దగ్గర ఇది ఉంది. 150 నుంచి నెక్స్ట్ చెక్క దగ్గర అవి వస్తాయి కదా లాస్ట్ స్విచ్ బోర్డ్లో, 40కి పైన ఆ వైర్ కనెక్షన్ ఉంది. స్విచ్ బోర్డ్లో వస్తాయి కదా, బయటకు వస్తుంది. సో ఇక్కడ ఒకటి ఉంది, ఇది 92 + 30 దగ్గర ఒకటి, 50 దగ్గర ఒకటి ఉంది. ఓకే, మళ్ళీ ఇటువైపు కూడా ఒకటి ఉంది. ఓకే, here is the board. Not sure what this is. ఇది మెయిన్ యూనిట్, అదే ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్. ఓకే, ఈ ప్రెజర్స్ ఏంటో తెలియదు మనకు, అది ప్రెజర్, వాటర్. సో ఇక్కడ విండో ఉంది మాకి. ఇది సంథింగ్ న్యూ, ఐ థింక్ ఐ హావెంట్ సీన్. నేను చూడలేదు విండో. బ్యాక్ సైడ్ గుడ్డే కదా, వెళ్తారు వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఒక విండో ఉంది చూడగా. ఇది 92 + 30. సో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ GIF యాడ్ చేయించాను స్పెసిఫికల్లీ ఫర్ ద లైట్స్. This will come approximately in 50. Here 92 + 30. 120 దగ్గర వచ్చాయి, మిగతా పైన 120 దగ్గర వచ్చాయి, కిందవి 30 దగ్గర వచ్చాయి. ఇక్కడ ఒకటి ఉంది పైన, ఇది అదే గరాజ్ ఓపెనర్ మిషన్. ఇక్కడ ఒక లైట్ ఉంది, ఇక్కడ పైప్ ఉందా, ఇది ఈ పైప్ అంటే తెలియదు ఒకటి, మేబీ పైప్ మన వాటర్. ఇక్కడ ఒకటి లైట్ ఉంది యాక్చువల్గా. సో we enter this from కార్ గరాజ్ డోర్. కార్ గరాజ్ లోంచి ఇప్పుడు ఎంటర్ అయితే ఇది బాత్రూమ్ రా, ఇది బాత్రూమ్ పౌడర్ కదా, ఇది బాత్రూంలో ఇక్కడ ఇది అది ఉంది 40. ఇది వైర్స్ తెలియదు మనకు. అదే హీట్ వాటర్, ఇక్కడ సింక్ వస్తుంది. ఇది హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్, అండ్ ఇక్కడ వాటర్ ఎక్కడ అది వస్తుంది. ఇక్కడ వైర్ ఉంటుంది, జాగ్రత్త. బాత్రూంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి రా బాబు, ఇక్కడ వైర్లు ఉంటాయి. ఇక్కడ ఎగ్జాస్ట్ ఇటువైపు కూడా చాలా కనెక్షన్స్ ఉన్నాయి, వెరీ కేర్ఫుల్. ఇక్కడ కింద కూడా ఒకటి ఉంది, అటు సైడ్ అదే అవుట్ సైడ్ 30 బయటకి. ఇక్కడ ఒకటి ఇచ్చాడు, ఇక్కడ ప్లగ్ ఇచ్చాడు అనుకుంటా, ప్లగ్ పెట్టుకోవడానికి ఇచ్చాడు. ఇది ప్లగ్ పెట్టుకోవడానికి అనుకుంటా. బాత్రూమ్ నుంచి బయటకు వస్తే ఇది మడ్ బెంచ్ రా, ఇది మడ్ బెంచ్. కొంచెం డిజైన్ చేయించాను దీన్ని కూడా. మడ్ బెంచ్ సెక్షన్ ఇది. ఓకే, మడ్ బెంచ్ సెక్షన్లో మళ్ళీ ఇది మెయిన్ స్విచ్ అనుకుంటా. సో ఇది 90, అది కామన్, 120 కామన్, 120 కామన్గా వేసేసాడు. ఇది కింది కామన్గా 30 50లో 50, కిందివి 50. సో ఇక్కడ మడ్ బెంచ్ తర్వాత ఇది ఎంటర్ అవుతాం, ఇది కిచెన్. ఇంకా సో కిచెన్లో ఇక్కడ ఇది గ్యాస్ పేపర్ ఇది గ్యాస్ పేపర్. అది ఓవెన్కి 30లో ఇచ్చాడు. ఫ్రిడ్జ్ వాటర్ కనుకుంటుంది, ఫ్రిడ్జ్ వాటర్ అక్కడ పెట్టి రాసాడు చూడు, ఫ్రిడ్జ్ అని రాసాడు, ఫ్రిడ్జ్ వాటర్ అది. ఫ్రిడ్జ్ ఇది, ఎస్, ఫ్రిడ్జ్ 30లో ఉంది, 30 సెంటీమీటర్స్. ఎవ్రీథింగ్ సెంటీమీటర్స్ హియర్. ఓకే,
ఇక్కడ 90 + 30 సేమ్. 120. ఓకే, ఇక్కడ కూడా ఏదో కనెక్షన్ ఉందా ఇక్కడ, అది అనుకుంటా ఓవెన్. డబుల్ ఓవెన్. ఎస్, డబుల్ ఓవెన్ వస్తుంది. డబుల్ ఓవెన్. ఓ మీకు డబుల్ ఓవెన్ వస్తుంది. అప్గ్రేడ్ మీరు చేయించారు. సో ఇది కిచెన్ సామాగ్రి పెట్టుకుని ఇక్కడ ఇదంతా. సో దీంట్లో కనెక్షన్ లేదు కానీ బయటికి డైరెక్ట్గా కనెక్షన్ ఉంటుంది. ఓకే, అది స్టోర్ రూమ్. ఇంకా అన్నీ ఇక్కడ 90 + 30 లోనే ఒక లైట్ ఉంది ఆ పక్కకి. సో ఇవన్నీ ఇంకా 90. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది ఎందుకంటే కిచెన్ వస్తుంది కదరా. సో ఇది 90 + 10 దగ్గరే ఉంది ఇది. ఓకే, 115 దగ్గర, 105 దగ్గర ఉంటుంది ఇది. అవి కిచెన్ బోర్డ్స్లే. అవి స్విచెస్, కిచెన్ బోర్డ్స్ 105 దగ్గర పెట్టాడు. ఫ్లెక్స్ పెట్టుకోవడానికి వస్తాయి. మళ్ళీ ఇక్కడ కింద కూడా ఈ పైప్ ఇచ్చాడు. ఇక్కడ అంతా 50 దగ్గర ఇచ్చాడు. ఇది మళ్ళీ సేమ్, ఇది 50 దగ్గర ఇచ్చాడు. ఇది గ్యాస్ పైప్. ఇది అక్కడ లైట్లు అవన్నీ ఉండడానికి, వెంటిలేటర్, ఎగ్జాస్ట్, అది ఏసీకి సంబంధించిన అంతే. 90 + 105 ఇచ్చాడు. ఇవన్నీ ఇంకా ఇవన్నీ లైట్స్ పైన అన్ని లైట్స్. కిచెన్లో ఏసీ యూనిట్, ఏసీవి అవన్నీ ఇచ్చాడు. ఇక్కడ ఇది ఐలాండ్ కి వాటర్, హాట్ వాటర్, కోల్డ్ వాటర్. ఇక్కడ 2 ప్లగ్గులు ఉన్నాయి. ఇక్కడ 2 ప్లగ్గులు ఉన్నాయి. ఇది 50లో ఉన్నాయి. 50కి అంటే ఒకటి 40లో ఉండొచ్చు, ఒకటి 60లో ఉండొచ్చు. ఇది లోపల వస్తున్నాయి. 50లో ఉంది కాబట్టి లోపల వస్తున్నాయి. అవి లోపల వస్తాయి కానీ బయటికి వాటి తీస్తారు అనమాట. మనం ఎప్పుడైనా చెక్ చేసుకోవడానికి కష్టం ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనము ఇట్లా వెళ్తే ఇది సన్ రూమ్. సో సన్ రూమ్లో ప్లగ్లు చూస్తే ఇక్కడ ఒకటి ఉంది. ఇది 40లో ఉంది. ఇది 40 సెంటీమీటర్లోనే ఉంది. ఓకే, ఇది 40లోనే ఉంది. ఓకే, ఇది అప్రాక్సిమేట్లీ కూడా ఇది కూడా 40లోనే ఉంది. అన్ని ఇక్కడ ఒక వైర్ ప్లగ్లన్నీ. వైర్ అంతా ఇక్కడ వచ్చింది ఇక్కడ లోపల. సో ముక్కులు వాడు పనిగా కొట్టాలి దాన్ని. సో అంతా ఓకే ఇక్కడ అంతా. ఇది కూడా అంతా ఇప్పుడు 40లో ఇచ్చాడు. ఇక్కడ మెయిన్ బోర్డ్ అనుకుంటా. ఇది 90 + 30. ఇది 120లోనే ఉంది. ఇది 1 రేంజ్లో ఉంది. ఇక్కడ పైన ఏసీకి అంతా ఇక్కడ ఇచ్చాడు చెక్కలు. ఫ్యాను, లైట్ వస్తుంది. ఇది కూడా ఇచ్చాడు యాక్చువల్గా. పైన కొంచెం ఇట్లా చెక్కలు ఏదో పెట్టాడు అంతా. సో కిచెన్ నుంచి సన్ రూమ్ నుంచి కిచెన్ మళ్ళీ సన్ రూమ్. ఇది హాల్లో ఇక్కడ ఒక ప్లగ్ ఉంది కిచెన్ సన్ రూమ్ పక్కన. ఇది కూడా 40లో ఉంది. ఇది కూడా 40లోనే ఉంది. ఓకే, ఇక్కడ వైర్ ఇచ్చినట్టు వైట్ వైర్ ప్లగ్ అంత కరెంట్ అనుకుంటా స్ట్రైట్గా అంతా. అప్రాక్సిమేట్లీ ఈ లెవెల్లో ఇచ్చాడు. ఇంత 50లో ఇచ్చాడు ఇది వైర్ అంతా పైన. ఓకే, ఇక్కడ మేకులు ఇల్లు కొట్టకూడదు అనుకుంటాను. కింద కొట్టవు నువ్వు. ఇది కూడా అంతే. ఇది కూడా అప్రాక్సిమేట్లీ 40 సెంటీమీటర్లో ఇచ్చాడు అంతే. ఇది ఇంకా ఇవన్నీ వైర్ తెల్ల వైర్ ఇక్కడికి వచ్చింది. ఇది లోపలిది అనుకుంటా, గెస్ట్ బెడ్రూమ్లో అవతలకి. ఇది టీవీకి పైకి. ఇది కూడా 40లో ఉంది. సో ఇది ఏంటది ఫైర్ ప్లేస్కి పెద్ద పైపు ఇచ్చాడు. పైప్ ఇది వైర్లు పెట్టుకోవడానికి లోపల. టీవీ అదే సేమ్ మాకు ఇచ్చినట్టుగానే టీవీకి HDMI కేబుల్స్ అవన్నీ ఇక్కడ నుంచి లోడ్ చేసుకోవచ్చు. కింద బ్యాటరీ ఏంటంటే అక్కడ నుంచి ఆన్ చేయొచ్చు. గ్యాస్తోనే వర్కౌట్ అవుతుంది అంటే ఇది. అవును, బట్ ఏంటంటే స్విచ్ ఆన్ చేయడానికి మాత్రం ఎలక్ట్రిసిటీ కావాలి. ఎలక్ట్రిసిటీ లేకపోతే ఇక్కడ బ్యాటరీ ఛార్జెస్ పెట్టచ్చు.
అవును. ఓకే, బట్ బ్యాటరీ ఛార్జెస్ నువ్వు ఆన్ చేస్తేనే తీసేయాలి, లేకపోతే కష్టం. వన్స్ యూ స్విచ్ ఆన్ ద ఫైర్ యూ హ్యావ్ టు టేక్ ఓవర్ ద batteries from that, but that is only for emergency one when it is the switch on the work. But ఇక్కడ ఇప్పుడుకి వస్తే కొంచెం దూరం వెళ్ళరు, ఇది చాలా ఇంపార్టెంట్. చూస్తే ఇది అప్రాక్సిమేట్లీ 92 సెంటీమీటర్స్ ఉంది. ఇంకొంచెం పైకి అనుకోవాలి, ఎందుకంటే చెక్కలు అది వస్తాయి. అదే అప్రాక్సిమేట్లీ 92 సెంటీమీటర్స్ ఉంది. 92 సెంటీమీటర్స్ 92 సెంటీమీటర్స్ ప్లస్ 92 దగ్గర అప్రాక్సిమేట్లీ 5 స్పేస్ క్లోజ్ అవుతుంది. 100 దగ్గర అప్రాక్సిమేట్లీ 5 స్పేస్ క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి 92 ప్లస్ అగైన్ 180 అంటే 180 సెంటీమీటర్స్ దగ్గర 185 సెంటీమీటర్స్ దగ్గర 185 సెంటీమీటర్స్ అనుకుంటా. 180 దగ్గర ఇక్కడ ఉంది. 180 సెంటీమీటర్స్ దగ్గర ఇది ఉంది. ఎంత ఎన్ని సెంటీమీటర్స్ వస్తుంది అప్రాక్సిమేట్లీ అగైన్ ఇది 40 సెంటీమీటర్స్ వస్తుంది అట్లా. ఓకే, టేప్తో కుడుతుంది ఒకసారి. కింద కాలు పెట్టేసి వేలుతో పైకి వెళ్ళు. ఇక్కడ నుంచి కింద నుంచి చూస్తే సెంటీమీటర్స్ రివర్స్ చేసుకో లాస్ట్కి. అది వదిలేసే కింది కొంగు. ఇంకా రివర్స్ సెంటీమీటర్స్ కరెక్ట్గా టేప్ మొత్తం వస్తుంది. తీసేసి చూడు టేప్ కింద ఎంత ఉందో. టేప్ మొత్తం వస్తుందిరా, తీసేసి చూడు. దాదాపు తీయదు, ఇంకా తీసేసి చూడు అది లాస్ట్ వాల్యూ చూడు. 200 సెంటీమీటర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 200 సెంటీమీటర్స్. అక్కడ నుంచి 200 సెంటీమీటర్స్ ఇది అప్రాక్సిమేట్లీ 36 సెంటీమీటర్స్ ఉంది. టీవీ 36 సెంటీమీటర్స్ ఉంది. కింద నుంచి 200 సెంటీమీటర్స్. ఓకే, ఆ మధ్యలో మనం కొట్టుకోవాలి. ఓకే, సో మళ్ళీ ఇక్కడ పక్కన రెండు అవి యాడ్ చేయించాను మర్చిపోయినా, చెప్పాను కదా నీకు. ఏవి పక్కన రెండు బోర్డ్స్ దీన్ని ఏదో అంటారు, ఇక్కడ యాడ్ చేయించాము అప్గ్రేడ్స్లో. అదే అంటే అప్గ్రేడ్స్లో ఏమొస్తాయి అక్కడ? ఇక్కడ అది ఏమంటారు అట్లా పెట్టుకునే చెక్కలు కబోర్డులు. కబోర్డ్స్ వస్తాయా? వాళ్ళే చేసి ఇస్తారు. వాళ్ళే చేసి ఇస్తారు కబోర్డు. అప్గ్రేడ్స్ యాడ్ చేయించి. ఓకే, సో ఇది హాల్లోనే మిద్దు వైపు ఇది స్టెప్స్ సైడ్గా ఇక్కడ ఒకటి ఉంది. 50 సెంటీమీటర్స్లో ఉంది ఇది కూడా స్టెప్స్. ఇది ఒకటి ఉంది. రెగ్యులర్ 120లో ఉంది ఇది. కానీ ఇక్కడ ఏదో ఇచ్చాడు, ఏదో వస్తుంది అనుకుంటా సంథింగ్. దిస్ ఈజ్ ఇన్ అప్రాక్సిమేట్లీ 120 దగ్గర ఉంది. 120 దగ్గర ఉంది కూడా. ఓకే, సో గెస్ట్ బెడ్రూమ్లో ఇక్కడ స్విచ్ ఇక్కడ ఇచ్చాడు 90. ఇది 120 90 రివర్స్. 120లోనే ఉంది ఇది కూడా. ఇది కిందిది 40. గెస్ట్ బెడ్రూమ్లో చూస్తే ఇక్కడ నీకు బయటది ఇది బయటది, ఇది లోపలికి. ఇది 30 సెంటీమీటర్ 40 దగ్గర ఉంది ఇది కూడా. ఇది 40, ఇది బయటది, ఇది లోపలిది. యాక్చువల్గా ఇక్కడ ఏదో వైట్ అండ్ బ్లాక్ వైర్లు ఇచ్చాడు. మేబీ ఇవి కనెక్షన్ అనుకుంటా దానికి. అక్కడ నుంచి కనెక్షన్ ఉంది, వైఫై అనుకుంటా. టీవీకి ఆడియో లింక్స్ అనుకుంటా. ఓకే, మీకు ఇక్కడ ఇచ్చాడు. ఇది కామన్గా మాకు చెప్పా కదా, మాకు ఒక సైడ్కి ఇచ్చాడని. ఇది బేసికల్గా ఇక్కడ ఇచ్చాడు అది బోర్డు. ఈ బోర్డు ఇలా వచ్చి ఇలా ఇక్కడ నుంచి వైర్స్ ఇలా వెళ్ళి ఇలా వచ్చి బ్యాక్ యూనిట్ బ్యాక్ ఇక్కడ వస్తాయి. కేబుల్, ఇథర్నెట్ కేబుల్ వైర్స్ ఇవి.
ఇక్కడ ఇది ఒకటి ట్రిక్కీ గేర్. ఓకే, ఇది యాక్చువల్గా సిమ్యులేట్ చేయడానికి. ఇది ఏంటంటే ఇది యాక్చువల్ది కాదు, ఇది యాక్చువల్గా విండ్ వచ్చేది కాదు. ఇది సింకప్ చేయడానికి, ఇక్కడికి ఎయిర్ను సింకప్ చేయడానికి. వాళ్ళకి ఇది కనెక్షన్ పోయలేదు, ఈ రెండుకు మాత్రమే ఉంది. ఏంటి సింకప్ అంటే అర్థం కాలేదు. అటు బ్లో ఎయిర్ను బ్లో చేసి సింకప్ చేయడానికి రా బయటికి. డోర్ వేసినాం అనుకో, జస్ట్ సింకప్ చేయడానికి. ఇక్కడ అర్థమైందా? ఇక్కడ పైన అన్నీ ఉన్నాయన్నమాట. ఎందుకంటే అలారము నాకు ఇక్కడ ఇచ్చాడు, బట్ ఇట్ షుడ్ బి ఫార్ అవే ఫ్రమ్ 5 to 6 meters అనమాట, 5 to 6 feet. సో కానీ లేదు కదా అని క్వశ్చన్ అడుగుతానికి చెప్పాడు. సో ఇక్కడ అన్నీ ఇక్కడ ఏవో ఉన్నాయి, 36 గ్రేడ్ అది ఇది అని చెప్పేసి వైరు. సో ఇవి మనకు లేవు, ఇవి కనెక్షన్ ఇస్తారు లేటర్ పాయింట్ ఆఫ్ టైం. ఇక్కడ బాత్రూమ్కి వస్తే, గెస్ట్ బాత్రూమ్లోకి వచ్చినామంటే ఏవో వైర్లు మళ్ళీ చాలా ఉంది కొత్తగా. ఇది అప్గ్రేడెడ్ టబ్ ఉంటే టబ్ తీసేసేసి స్టాండప్ షవర్ అనేది. ఇక్కడ పైప్, నేను పక్కన ఏదో పైప్ వచ్చింది, వైట్ పైపు. ఈ పైప్ కనెక్షన్ వెళ్ళి ఇలా ఉంది. ఇది బయట టబ్బుది అనుకుంటా, పైన బాత్రూమ్ అనుకుంటారు ఆ వైర్. ఇది 40ది కదా? 40దే, పైనది కిందది. ఇది చూడు పైన ఎక్కడ తీయదంతా, పైనది తీయదంతా. ఈ నార్మల్ వాటర్, ఇది 40ది. ఇక్కడ ఏరిపోయినది అంట. వాళ్ళ 5 ఉంది. హాట్ వాటర్, కోల్డ్ వాటర్, షవర్ పైగా వస్తుంది. బట్ ఈ రూమ్ ఎందుకు నాకు అర్థం కాలేదు. వాటర్ ఎట్లా వస్తుంది ఇక్కడ? But this is heavy loaded machine. I don't know what it is. ఇది ఏం రూమ్ రా? ఇది బాత్రూమేనా? బాత్రూమ్ కాదు ఇది, ఇది డ్రెస్సింగ్ రూమ్. ఓ డ్రెస్సింగ్ రూమ్. ఓకే గెస్ట్ డ్రెస్సింగ్ రూమ్. ఓకే గాట్ ఇట్. నైస్. ఇటుగా సో ఇట్లా స్టెప్స్ ఇవి. స్టెప్స్ పక్కన ఇది ఎంట్రన్స్ డైనింగ్. మనం అక్కడ నుంచి ఎంటర్ అయినాం కాబట్టి ఇది ఫ్లెక్సీ రూమ్. ఇది ఈ ఫ్లెక్సీ రూమ్లో ఇంకా రెగ్యులర్గా పెద్దగా ఏం లేవు కానీ, బట్ రెగ్యులర్గా అనుకున్నట్టుగానే మనం 40లో ఇచ్చాడు. ఇక్కడ ఒక వైర్ మళ్ళీ అంతా ఉంది. ఇక్కడ కూడా 40లోనే ఇచ్చాడు. ఇంకా విండ్ కాగా ఈ మాకు 5 రూమ్లోనే 5 ఉన్నాయి. అదే చూసాను. డోర్ గ్లాస్ ఇది ఇక్కడ ఫస్ట్ అనుకున్నాను. ఇక్కడ కూడా ఒకటి ఉంది స్విచ్ది. చూస్తే ఇది 40లో ఉంది యాక్చువల్గా. ఇది 90, 30, 120 కూడా రెగ్యులర్గా ఉంది కదా. డైనింగ్ ఇది డైనింగ్. మళ్ళీ ఇక్కడ 2 ఏమంటారు విండోస్. మళ్ళీ ఇక్కడ ఒకటి ప్లగ్ బోర్డు. ఇక్కడ ఒకటి. ఇది రెగ్యులర్ మనం బయట నుంచి అప్పుడు గరాజ్ నుంచి చూసాం కదా, 90, 30 అండ్ రెగ్యులర్గా 40. ఇంత వైర్ అంతా ఇక్కడ ఇచ్చాడు. ఇంకా అంటే pretty much. ఇంకా కవర్ చేయాలంటే ఇక్కడ ఇది డైనింగ్ రూమ్కి, ఇట్లా హాల్ కిచెన్కి వెళ్ళేటప్పుడు మామూలుగా ఇది మాకు ఇంకొక ట్రాక్ ఉంటుంది, ట్రాక్ ఇస్తాం ఇక్కడ. సో ఇది యాక్చువల్గా బేస్మెంట్ ఉండే వాళ్ళకి కిందికి దారి ఉంటుంది కదా, కానీ మాకు ఇక్కడ డోర్ ఇస్తారని చెప్పి. ఓకే. సో ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. పైకి వెళ్దామా?